అమ్మను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఎవరికుంది? అలాంటిదేం ఉండదు. కాకపోతే నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎలాగైనా అమ్మకు ఏమైందో ఎక్కడుందో తెలుసుకుంటాను. చేతుల్లో చేతులు వేసుకుని పాదుల తోటలో షికారు చేస్తున్నా హరి పొద్దులమ్మ. కొంపతీసి ప్రేమలో పడ్డావా ఏంట్రా? అవునమ్మా. ఏంటి, నువ్వు ప్రేమలో పడ్డావా? ఏంట్రా జనం ఇలా ఎగబడి చూస్తున్నారు? లోపలికెళ్ళి చూస్తే పోదాకే. నువ్వు పచ్చ చెప్తాను పద. అవును కదా మరి. పొంతులమ్మతో హరికృష్ణ రాసలేలా? నీతులు జనానికే గాని హరికృష్ణకు వర్తించవా అక్కే? ఇంకోటి ఉంది, చెప్పే శ్రీరంగ నీతులు దూరై అవ్వా మనకే మన హరికృష్ణ గారి గురించి ఈ రాతలో. అక్కయ్య వీళ్ళు చూస్తుంది మన పోస్టర్ కాదు, అదిగో ఆ పక్కనున్న అరిగేర్లు ఎలా. చిచి, ఏంట్రా మరీ అంత అసహ్యంగా? అవి చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది మనకి. ఆ పక్కనెవర్రా? మన ఊరికి కొత్తగా వచ్చిన కంప్యూటర్ టీచర్ కదా. మరే మనక్కయ్య. అవ్వా, పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్తో 10 మందికి నీతులు చెప్పే ఆ పెద్ద మనిషిలా? చెప్పడానికి ఏముంది మనకే, ఖర్చు లేని పని కాబట్టి చెప్పేస్తారు. పాటించద్దు. ఆ పెద్ద మనిషి ఊరికి కొత్తగా టీచర్ని తెచ్చారు అంటే ఆహా పిల్లల మీద ఎంత శ్రద్ధ అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, అయ్యగారు టీచర్ని పిల్లలకి పాఠాలు నేర్పించడానికి కాదు, ఆయన గారు నేర్చుకోవడానికి రప్పించారు అని. అయినా 10 మందికి పాఠాలు చెప్పే టీచర్తో ఈ విధంగా ప్రవర్తిస్తే పిల్లలకి ఆ టీచర్ పాఠాలేం చెప్తుంది? ఒకవేళ చెప్పినా పిల్లలివి చూశాక ఆ పాఠాలు చెవికెక్కుతాయా? ఈ విధంగా చీకటి బాగోతాలు నడిపే ఆయన ఈ ఊరికో పెద్ద మనిషి, ఆయన్ని దేవుడని ఈ జనం నమ్మటం.
ఆ రోజు ఏదో పరాగ్గా నేను ఆ అమ్మాయి చేయట్టుకున్నానని మీ అందరి ముందు అరిగారు నన్ను 100 కొరడా దెబ్బలు కొట్టించాడు. మరి ఇప్పుడు చదువు చెప్పే పంతులమ్మ చేతినే పట్టుకుని ఆయన సరసాలాడుతుంటే మరి ఆ హరిగారిని ఏమనాలా? ఏమనాలో ఈ జనమే తెలుసుకోవాలి. ఇంకా అతని మత్తులోనే ఉంటారో నిజానిజాలు అర్థం చేసుకుని బయటపడతారో వాళ్లే తెలుసుకోవాలి. ఆయన మనకి కళ్ళ ముందు ఆయన చేసిన రాసలీలలో గణకార్యాలు కనబడుతుంటే ఇంకా ఆయన్నే నమ్మడానికి మన పర్వతాపురం ప్రజలేమి అమాయకులు కాదు. అమాయకులు కాబట్టే కదరా ఇన్నేళ్లుగా హరి ఈ ఊర్లో దేవుడిగా బ్రతకగలుగుతున్నాడు. అతని నిజస్వరూపం ఇది అని అర్థమైతే జనం ఇప్పటికైనా మారాలి. ఈ చూసిన తర్వాత కూడా వీళ్ళు మారకపోతే వీళ్ళెవరూ బాగు చేయలేరు. అది మీ దేవుడి నిజస్వరూపం. ఇప్పటికైనా మీరు మారండి. మీ తలరాతలు మార్చుకోండి. ఈ ఎలక్షన్స్ లోనన్నా మంచి నిర్ణయం తీసుకోండి. మంచి నిర్ణయం అంటే ఏంటో తెలుసా మీకు? మా వనక్కయ్యకి ఓటేయటం. మా వనక్కయ్యకి ఓటేసి మీరు గెలిపించండి. ఊరందరినీ బీరోలో పెట్టి దాహేద్దే. అదే అంత భద్రంగా కాపాడతావు అని చెప్తున్నాడు వనక్కయ్య. ఓ నా పర్వతాపురం ప్రజలారా, నేటితో నిజాలు తేలిపోయినాయి. ఒక ఎవరు మంచో ఎవరు చెడ్డో కూడా తేలిపోయింది. కాబట్టి మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటును మా మనక్కయ్యకే వేసి గెలిపించాలి. మా మనక్కయ్య గుర్తు బిందె. మనక్కయ్యకి బిందె గుర్తుగా మన ఓటు, మన ఓటు మనక్కయ్య. సినిమాకి వాల్ పోస్టర్లు ఎందుకు వాడతారో నాకు అర్థమైందిరా. ఎందుకు మనకై? పోస్టర్లో విషయం ఉంటే నలుగురిని నిలబెట్టేసి 10 మంది మాట్లాడుకునేలా చేస్తుంది. కరెక్టే. అంతకు మించిన పబ్లిసిటీ ఏముంటుందిరా? అయితే మన పబ్లిసిటీ పని చేసింది మనక్క. నిలబడి మిడుగుడ్లు వేసుకొని చూస్తున్నా ఆ జనమే సాక్ష్యం. అవును మనకే. విషం ఎక్కడం మొదలైంది. దాన్నలా ఎక్కిస్తూనే వెళ్ళాలి. అప్పుడే ఆ పదవి మనది, ఈ ఊరు మనది, ఆ హరి మీద గెలుపు మనది. సుభద్ర గారు, సుభద్ర గారు, సుభద్ర గారు. శిరీష, ఏంటండి ఊరంతా ఏదో హడావిడిగా ఉన్నట్లుంది? అవును శిరీష, ఎలక్షన్స్ కదా, ఆ హడావిడి. ఈ ఊర్లో ఎలక్షన్స్ ఎందుకు? లేకపోతే ఎలా? మీ అన్నయ్యని కాదని ఎవరు నిలబడతారు? నిలబడినా ఎవరూ గెలవలేరు కదా. అన్నయ్య అలా ఒప్పుకోడు. పద్ధతిగా అన్నీ జరగాలి అంటాడు. తనకి ఎవరన్నా పోటీ నిలబడితే సంతోషిస్తాడు. పోటీ నిలబడితే సంతోషించడమేంటి? పోటీ ఉంటేనే జనంలో మన మీద ఉన్న అభిమానం ఎంతో తెలుస్తుంది అన్నది అన్నయ్య అభిప్రాయం. నిజమే కదా. పోటీ ఉండి ఓటు చీలితేనే కదా ఊర్లో ఎంతమంది మనల్ని ద్వేషిస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఇప్పటికీ మా అన్నయ్యని ద్వేషించే వాళ్ళు ఈ ఊర్లో ఎవ్వరూ లేరు. ఎందుకు లేరు? ఇప్పుడిప్పుడే మొదలవుతున్నారు చూడు. ఏంట్రా నువ్వు చెప్పేది? నేను చెప్పడం కాదక్క, అలా ఊర్లోకి వెళ్ళి చూడు. ఊరు నోరు తెరుచుకొని చూస్తున్నారు. రేయ్, చెప్పేదేదో సరిగ్గా చెప్పు. చెప్పటానికి సిగ్గేసి అలా చెప్తున్నాను. ఆయన గారు ఊర్లో పిల్లల చదువు కోసం కంప్యూటర్ టీచర్ని పిలిపించారుగా. ఆవిడ గారు క్లాస్లో పాఠాలు చెప్తుందో లేదో గాని ఈయన గారి పాఠాలు బాగానే చెప్తున్నాడు. రేయ్, మొహం పగిలిపోద్ది. నా మొహం పగలగొట్టడం కాదు, అలా వెళ్ళి చూడు.
వాళ్ళిద్దరు రాసలీలల గురించి సినిమా వాల్ పోస్టర్ టైప్ లో ఊరంతా అంటించారు. పరువు ప్రతిష్ట అంటూ తెగ లెక్చర్లు ఇస్తుంటాడుగా, ఆ పరువే ఈరోజు గోడ మీదకెక్కింది. ఊరు అది చూసి పైకి ఏమనలేకపోయినా లోపల అసహించుకుంటున్నారు. రే, నువ్వు చెప్పేది నిజమా? పచ్చి నిజం. నా కళ్ళతో చూసి మరి వస్తున్నాను. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇంతకాలం పెద్ద మనిషి అంటూ మనల్ని చిన్న వాళ్ళని చేసి మాట్లాడిన ఆయనకి మరోసారి మనల్ని అడిగే అవకాశం లేదు. మనల్నే కాదు, ఊర్లో ఎవరిని ఏమీ అనే అవకాశం లేదు. ఉన్న కొద్దిపాటి గౌరవం అభిమానం కూడా పోయి నడి రోడ్డు మీద నిలబడితే అప్పుడు నా మనసుకి ఇంకా సంతోషంగా ఉంటుంది. ఎవరి పరువు పోవాలని కోరుకుంటున్నా? ఎవరు వీధి పాలు కావాలని కోరుకుంటున్నా? అన్నయ్యదొక పరువు, మనదొక పరువా? ఈ రోజుకి మనకు పేరుంది, హరిగారి తమ్ముడు చెల్లెలని. ఆయన పరువు పోవటం అంటే మన పరువు పోవటం రా. ఆయన తల దించుకోవడం అంటే మన కుటుంబం బ్రతుకున్న చచ్చినట్టే. తమ్ముణ్ణి కాబట్టి నన్ను కొట్టి నా నోరు మూయిస్తావు. ఆయన తప్పు చేశాడని గోడల కంటించిన వాల్ పోస్టర్లు చెబుతున్నాయి. అవి చూసి మాట్లాడే ఊరి జనాల నోరులు ఎలా మూయిస్తావు? చాటుగా వాగినందువలన, గోడల మీద బొమ్మలు వేసినందువలన సింహం లాంటి అన్నయ్యని ఎవరేం చేయలేర్రా. ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి కాబట్టి ఆయనకి చెడ్డ పేరు తేవాలని ఎవరో చేసే చిల్లర ప్రయత్నాలవి. సింహాన్ని చూసి వీధి కుక్కలు మురిగినందువల్ల సింహానికి వచ్చే నష్టమేమీ ఉండదు. గోడ మీద బొమ్మలు చూసి ఎవడన్నా ఏదన్నా వాగితే వాళ్ళ నాలుకలు చీల్చాల్సింది పోయి ఆయన పరువు పోతుందని నువ్వు ఆనందపడతావా? ఈసారి ఎలక్షన్స్ టైంకి అన్నయ్యకి చెడ్డ పేరు తీసుకురావాలని ఎవరో గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టారన్నమాట. అన్నయ్య పరువు తీసి లాభపడాలని చూస్తున్నది ఎవరో తెలుసుకొని వాళ్ళంతా చూడాలి. ఇవన్నీ సరే, రేపేంటి అనేది గుర్తుందా? రేపేముంది? అది అవసరమైన విషయాల గురించి తప్ప అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచించు. రేపు నాన్నగారి సంవత్సరికం. వెళ్ళు, కావాల్సిన ఏర్పాట్లు చూడు. వెళ్ళరా? మీ అన్నయ్య గారి గురించి అలాంటి వాల్ పోస్టర్స్ వేయడం ఏంటండి? అన్నయ్యకి ఎదురుగా నిలబడే ధైర్యం లేక చేసే చీప్ ట్రిక్స్ అవి. ఆ పోస్టర్స్ ఎవరు వేశారో తెలియాలి. నా చేతిలో చచ్చూరుకుంటారు. ఓం మహాగణాధిపతే నమః. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశోనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. పిండ ప్రదాన సమయే తిలాదానం తర్పయామి. ఓం తర్పయామి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతాత్. హర నమః పార్వతీపతే. హర హర మహాదేవ శంభో శంకర. అష్టో ప్రక్షాళ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంగణాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః. పిండ ప్రదాన సమయే తిలాదానం తర్పయామి. ఓం తర్పయామి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతాత్. ఆ పిండి మొత్తం పోసుకోండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః నువ్వులు వేసుకోండి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. చాలు, ఆ పాలు పోసి కలపండి. అయ్యా, ఈ పిండాన్ని అలా గోడ మీద ఉంచి పెద్దలని స్మరించుకోండి. అలాగే. లేవండి బాబు, లేవండి. పినదాభ్యో నమః ఓం ధ్యాయామి. నాయనా, ఈ పిండాల గొడమే పెట్టి మీ నాన్నగారు నమస్కారం చేసుకో నాయనా. పినదాభ్యో నమః ఓం. పద. ఏంటక్క, ఈ రోజు అతను నేను తేల్చుకుంటాను. నాన్నకు పెట్టిన పిండాన్ని తోసేస్తాడా? మన ఇంట్లో మన నాన్నకి మనం పిండం పెట్టుకుంటే అతనికేంటి? ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నాడు. ఏంటి నాన్న మేం చేసిన తప్పు? మేము నీ పిల్లలవే కదా నాన్న. నీకు పిండం పెట్టుకునే అదృష్టం మాకు లేదు. నీ పిల్లలమైనా నీకేమి కాము అంటున్నాడు అన్నయ్య. నీకు పిండం పెట్టే హక్కు లేదంటున్నాడు. ఎందుకు
ఎందుకు నాన్న మాకు ఇలాంటి శిక్ష వేశావు? ఏం పాపం చేశామని? ఒకే కడుపున పుట్టిన శత్రువులాగా బ్రతకమని శపించావు. నిజమేంటో నీకు తెలుసు, అమ్మకి తెలుసు. కానీ నువ్వు చనిపోవటానికి మేమే కారణమన్న కోపంతో అన్నయ్య మమ్మల్ని కసాయి వాళ్ళలో చూస్తున్నాడు. ఎన్ని రోజులు అన్నయ్య మనసు మారుతుంది, ఏదో ఒక రోజు ఆయన చల్లని నీడ దొరుకుతుందని ఎదురు చూశాను. ఆ ఆశ కూడా ఈ రోజుతో చచ్చిపోయింది నాన్న. ఇంతకాలం మాకే అవమానాలు అనుకుంటే నీకు పిండం పెట్టకుండా చేసి నిన్ను అవమానించాడు. అందుకు కూడా కారణం మేమే. మా మీద కోపంతో అన్నయ్య ఏం చేస్తున్నాడో కూడా ఆయనకు అర్థం కావడం లేదు. ఏం చెయ్యాలి నాన్న? మా కష్టాలు చెప్పుకోవటానికి తోడుగా ఉండాల్సిన అన్నయ్య ఇలా కష్టపెడుతుంటే ఇంకా ఏం చెయ్యాలి? అమ్మ నాన్న తోడు లేకపోయినా అండగా ఉండాల్సిన అన్నయ్య అలా ప్రవర్తిస్తుంటే మా బాధ ఎవరితో చెప్పుకోవాలి? రోజు రోజుకి ఇలా దూరం పెరిగిపోతూ ఉంటే దగ్గరయ్యే అదృష్టం ఎప్పుడు నాన్న మాకు? ఇంతకన్నా మమ్మల్ని నీ దగ్గరికి తీసుకుపో, సంతోషంగా వచ్చేస్తాం.